హలో అండి, అందరికీ నమస్కారం. నేను శ్వేత సూర్యకుమారి. వెల్కమ్ టు సూర్య జర్నల్. భారతీయులకు క్రికెట్ అంటే పంచప్రాణాలు. సాధారణ ప్రజల నుంచి అత్యున్నత స్థాయి వరకు ప్రజలంతా ఇష్టపడే క్రీడ క్రికెట్. ఎక్కడైనా మ్యాచ్లు జరుగుతున్నాయంటే టీవీల ముందు అతుక్కుపోవాల్సిందే. ఇక వరల్డ్ కప్ మొదలైందంటే ఆ సంబరం ఆషామాషి కాదు. టీవీలో అభిమాన క్రికెటర్ ఓ రన్ చేసినా, బౌండరీ చేసినా, సిక్సర్ చేసినా టీవీలు బద్దలు కావాల్సిందే. అంత అభిమానం మనవారికి. క్రికెట్ ప్రధానాంశంగా నిర్మించిన కౌసల్య కృష్ణమూర్తి చిత్రం ఆ కోవకు చెందినదే. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్, ఐశ్వర్య రాజేష్ తండ్రి కూతుర్లుగా నటించిన ఈ చిత్రం ఆద్యంతం క్రికెట్ చుట్టూనే తిరుగుతుంది. 2019లో విడుదలైన ఈ చిత్రానికి భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. గ్రామంలో నివసించే రాజేంద్ర ప్రసాద్ రైతు పాత్రలో కృష్ణమూర్తిగా తన నటనతో ఆకట్టుకున్నారు. తనకున్న కొద్దిపాటి భూమిలో సాగు చేసుకుంటూ భార్య ఝాన్సీ, కుమార్తె కౌసల్యతో సంతోషంగా జీవిస్తూ ఉంటాడు. అతడికి వ్యవసాయం అంటే ఎంత ఇష్టమో క్రికెట్ అన్నా అంతే ప్రాణం. ఎన్ని పనులున్నా క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే టీవీని పట్టుకుని వదలడు. ఇండియా ఓడిపోతే ఆయన పడే బాధ వర్ణనాతీతం. తండ్రిని చూస్తూ పెరిగిన కౌసల్యకు క్రికెట్పై ఇష్టం పెరుగుతుంది. ఇండియా తరపున ఆడి కప్పు గెలుచుకుని తండ్రికి కానుకగా ఇవ్వాలని, ఆ సమయంలో తండ్రి కళ్లల్లో కనిపించే ఆనందం చూడాలని కలలు కంటుంది. కూతురికి స్వయంగా తానే క్రికెట్ బ్యాట్ తయారు చేసి ఇస్తాడు. ఊర్లో ఆడుతున్న తన అన్న స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతుంది. అబ్బాయిలతో కలిసి క్రికెట్ ఆడడం ఏంటని ఝాన్సీ గొడవ చేస్తుంది. ఊర్లో సైతం అంతా సూటిపోటీ మాటలంటారు. ఎవరి ఎన్ని మాటలన్నా పట్టించుకోకుండా తండ్రి ప్రోత్సాహంతో ముందుకు సాగుతుంది. ఒక దశలో క్రికెట్ ఎంపికల్లో జరిగిన సమస్యలను తట్టుకోలేక మానేయాలనే ఆలోచనతో ఇంట్లో కూర్చున్న కూతుర్ని ఝాన్సీ ప్రోత్సహించి ఆడడంలో ప్రతాపం చూపించమంటుంది. కోచింగ్ తీసుకుంటూ అంచెలంచెలుగా విజయం సాధిస్తూ ముందుకు సాగుతుంది. ఈ క్రమంలో తండ్రి వ్యవసాయంలో బాగా నష్టపోయి బ్యాంకు వడ్డీ చెల్లించలేని స్థితిలో ఉండగా అతడు ఇల్లు తీసేసుకుంటారు. ఎంతో కష్టపడి కూతురు ఇండియా తరపున ఆడేందుకు ఎంపికై వరల్డ్ కప్ పోటీలకు వెళ్తుంది. సొంత ఇంట్లో తన టీవీలో కూతురు ఆట చూడాల్సిన కృష్ణమూర్తి ఊరందరితో కలిసి బయట కూర్చుని చూస్తూ ఉంటాడు. ఈ విషయం కౌసల్యకు తెలుస్తుంది. కోచ్ శివకార్తికేయన్ మౌనంగా ఉన్న కౌసల్యను గమనిస్తాడు. ఆమె బాధకు కారణం అడిగి తెలుసుకుంటాడు. ఇప్పుడు ఆటపై మాత్రమే దృష్టి కేంద్రీకరించి విజయం సాధించాలని సూచిస్తాడు. గెలుపుతూనే దేనికైనా సమాధానం చెప్పాలంటాడు. అతి కష్టంపై ఆఖరి బంతి కొట్టి భారత్కు విజయం అందిస్తుంది. నిర్వాహకులు ఆమెను అభినందిస్తూ కప్పు అందించి మాట్లాడమని కోరతారు. ఆ సమయంలో కన్నీటిని దిగమింగుతూ అతి కష్టంపై ఐశ్వర్య పలికిన మాటలు మొత్తం సినిమా అంతటికీ కీలకం. తనను క్రికెట్లో ప్రోత్సహించిన అందరికీ కృతజ్ఞతలు చెబుతుంది. కన్నీటిని దిగమింగుతూ, ఓ గ్రామంలో ఓ రైతు ఉన్నాడు. అతడి పేరు కృష్ణమూర్తి. అతడికి భార్య కూతురు అంటే ఎంత ప్రేమో, వ్యవసాయం క్రికెట్ అన్నా అంతే ప్రేమ. ఒక దశలో క్రికెట్ వ్యవసాయం కష్టకాలంలో ఉన్నప్పుడు క్రికెట్ను గెలిపించడానికి గంగూలీ, ధోని, కోహ్లీ వచ్చారు. ఇప్పుడు కృష్ణమూర్తి కూతురు కౌసల్య వచ్చింది. వ్యవసాయాన్ని గెలిపించడానికి ఎవ్వరూ లేరు. మా నాన్నకు వ్యవసాయంలో నష్టం వచ్చి అప్పు తీర్చలేదని బ్యాంకు ఇల్లు లాక్కుంది. క్రికెట్లో గెలిచినందుకు అదే బ్యాంకు నాకు 5 లక్షల చెక్ ఇచ్చింది. తన కూతురు ఆడుతున్న క్రికెట్ మా నాన్న బయట కూర్చొని చూస్తున్నాడు. క్రికెట్లో గెలిచినందుకు నాకు కప్పు ఇచ్చారు. వ్యవసాయాన్ని గెలిపించడానికి ఎవ్వరూ లేరు. వంట నచ్చితే బాగుందని మెచ్చుకుంటారు. పంట పండించిన రైతును పట్టించుకోరు. వ్యవసాయంలో రైతు ఓడిపోవడం దేశానికే అవమానం. మా నాన్న ఎంత అప్పు ఉన్నాడో నాకు తెలీదు. ఈ డబ్బు తీసుకుని నాన్నకు ఇల్లు ఇచ్చేయండి అంటూ బ్యాంక్ వారికి చెక్ ఇచ్చేస్తుంది. ఆడపిల్లలు అన్నింటా రాణించాలంటూ ఇష్టమైన అంశంలో ప్రోత్సహించాలనే సందేశంతో నిర్మించిన చిత్రం ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. క్రికెట్పై పూర్తి అవగాహన ఉంటేనే ఇంత చక్కగా చిత్రించగలరు. ప్రతి దృశ్యం అపురూపంగా అనిపిస్తుంది. ఐశ్వర్య రాజేష్ బ్యాటింగ్, బౌలింగ్లో సాధన చేసి ఆటపై పరిణతి తెచ్చుకుని నటించడంతో కౌసల్య పాత్రలో జీవించింది. ఎన్ని చిత్రాల్లో ఐశ్వర్య నటించినా ఆమె కెరియర్లో ఇదో మైలురాయిగా నిలిచి ఉంటుంది.